వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. ఎస్ఎస్ఎంబి 29 యావత్ సినీ ఇండస్ట్రీ మొత్తం 1000 కళ్ళతో ఎదురుచూస్తుంది. అవును, నిజంగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, అటుపై హాలీవుడ్ సైతం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి 29 పై ఆశలున్నాయి. ఈ సినిమా సైలెంట్ గా పూజ కార్యక్రమం ముగించుకొని షూటింగ్ సైతం మొదలుపెట్టేశారు. 2022లో రాజమౌళి, రామ్ చరణ్, తారక్లతో వచ్చిన RRR సినిమా రిలీజ్ అయి ఎంతటి విజయం పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ సినిమా రిలీజ్ అయి 3 ఏళ్లవుతున్నా ఇంకా కూడా RRR సినిమా హవా మాత్రం తగ్గలేదు. జపాన్ లో ఇప్పటికీ హౌస్ ఫుల్ కావడం విశేషం. తాజాగా లండన్ లో కార్యక్రమాల్లో RRR టీం పాల్గొంది. ఎస్ఎస్ఎంబి 29 కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ని చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అందులో మహేష్, జక్కన్న సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ కూడా రాలేదు. అయినా కూడా ఇటు జక్కన్న ఫ్యాన్స్ లోను, ఇటు మహేష్ ఫ్యాన్స్ లోను ఏ మాత్రం బాధ, ఆందోళన కలగలేదు. ఎందుకంటే జక్కన్న సినిమా ఎంత లేటుగా వస్తే అంత అద్భుతంగా వస్తుందని ఫ్యాన్స్ కూడా అర్థమైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే RRR తర్వాత వరల్డ్ వైడ్ గా పాపులారిటీని సొంతం చేసుకోవడమే కాకుండా ప్రముఖ హాలీవుడ్ దిగ్గజ దర్శకులు ప్రశంసలు కురిపించిన రాజమౌళి ప్రస్తుతం స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచర్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఇండియన్ హిస్టరీ నుంచి వస్తున్న భారీ హాలీవుడ్ రేంజ్ సినిమాగా దీన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లతో పాటు హాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు. గత ప్రాజెక్టులకు పూర్తి భిన్నంగా రాజమౌళి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల లీక్లు బయటపెట్టినా వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఈ మూవీ షూటింగ్ ని రాకెట్ స్పీడ్ తో లాగించేస్తున్నారు. బాహుబలి నుంచి తన సినిమాల షూటింగ్ల కోసం అత్యధిక వర్కింగ్ డేస్ ని తీసుకుంటున్న రాజమౌళి ఈ మూవీ కోసం మాత్రం అలా చేయడం లేదు. రాకెట్ స్పీడ్ తో షూటింగ్ పూర్తి చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. బ్రేక్ ఇస్తే మహేష్ బాబు ఎక్కడ ఆలస్యం చేస్తాడేమో అన్న భయమో ఏమో కానీ రాజమౌళి మాత్రం మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసి సెకండ్ షెడ్యూల్ ని లాగించేస్తున్న జక్కన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. లండన్ లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో RRR లైవ్ కాన్సెప్ట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం రాజమౌళి, కీరవాణిలతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ లండన్ వెళ్లారు. అక్కడే మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటనని రాజమౌళి అనౌన్స్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. దీనికోసం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ప్రచారం జరుగుతున్నట్టే జక్కన్న లండన్ వేదికగా ఎస్ఎస్ఎంబి 29 గురించి బిగ్ అప్డేట్ ని ఇస్తారో లేక ఆశ పెట్టి ఉసురు మనిపిస్తారో వేచి చూడాల్సిందే.